మంచి రుచికరమైన వెజ్ కూర గుత్తి వంకాయ మసాలా. ఇప్పుడు మనం రెసిపీ ఎలా చేయాలో రెసిపీలోకి వెళ్ళి చూసేద్దాం. ఇప్పుడు దాకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా కొన్ని వంకాయలు తీసుకొని నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకొని మంచిగా ఒక చాకు తీసుకొని ఇలా 4 వైపులా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత లోపల ఏమైనా పుచ్చు ఏమైనా ఉందా లేదా అనేది మనం ఒకసారి వెరిఫై చేసుకోవాలి. ఏం పుచ్చులు లేవన్నప్పుడు ఒక వాటర్ తీసుకొని ఆ వాటర్లో వేసుకొని కట్ చేసిన వంకాయల్ని ఇందులో కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. అలా వంకాయలన్నింటిని కూడా కట్ చేసుకొని మంచిగా కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మన మసాలాకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. ఒక ప్యాన్ తీసుకొని అందులో కొన్ని వేరుశనగ గుళ్ళు వేసుకొని అందులోనే కొద్దిగా జీడిపప్పు అనేది ఇలా ఒక 5-6 పప్పులు వేసుకుందాం. తర్వాత వాటిని కొంచెం ఇటు అటుగా తిప్పి కొద్దిగా వేపేద్దాం. వేపేసిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని మంచిగా మిక్సీ పెట్టేద్దాం. ఒకసారి ఒక మిక్సీ తీసుకొని అందులో ఈ వేరుశనగ గుళ్ళు జీడిపప్పు వేసేసి ఒక ఉల్లిపాయని కట్ చేసి ఇందులో వేసేద్దాం మిక్సీలో. అలాగే ఒక టమాటా కూడా వేసేద్దాం. మరి టమాటా ఒకటి వేస్తే బాగోదు కదా, అందులో ఒక 2 పచ్చిమిర్చి అనేది కట్ చేసి వేసేద్దాం. ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసిన తర్వాత మరి కొంచెం టేస్ట్ కోసం ఒక 2 కొత్తిమీర రెబ్బలను వేసేద్దాం. ఇప్పుడు 4 ఎల్లుల్లిపాయలు ఒక కొద్ది అల్లం ముద్ద అనేది వేసేసి కొంచెం వాటర్ వేసుకుందాం ఇందులో. ఇప్పుడు దీన్ని ఫుల్గా మిక్సీ పట్టేద్దాం. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఏదైతే పేస్ట్ ఉందో ఈ పేస్ట్ని మనం కడిగి పక్కన పెట్టుకున్న వంకాయలకి శుభ్రంగా లోపలికి పెట్టుకుందాం. ఇలా లోపలికి పెట్టుకుని మంచిగా ఓ ప్లేట్లో పక్కన పెట్టుకోండి. ఇలా మొత్తం అందరికీ సరిపడేట్టుగా పెట్టుకొని మన దగ్గర ఎన్ని వంకాయలు ఉన్నాయో అన్ని వంకాయలకి కూడా ఈ పేస్ట్ అనే దాన్ని ఫుల్గా పెట్టండి. ఇలా మొత్తం అన్ని వంకాయలకి కూడా మనం పేస్ట్ని పెట్టిన తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని లో ఫ్లేమ్లో మనం ఏదైతే వంకాయలకి అల్లం పేస్ట్ పెట్టి ఉన్నామో మసాలా అనేదాన్ని కూడా వాటిని కొద్దిగా వేసుకోవాలి. సో ముందుగా కొంచెం జీలకర్ర వేసుకుందాం. అలాగే కొంచెం పలవాకు అనేదాన్ని ఒక ఆకు వేసుకుందాం మంచి స్మెల్ కోసం. ఇప్పుడు మనం ఈ వంకాయల్ని మొత్తం ప్యాన్ అంతా సరిపోయేలాగా నీట్గా మంచిగా పెట్టుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. కొంచెంసేపు మూత పెట్టుకుందాం మరి బాగా మగ్గడానికి. ఒక 2-3 మినిట్స్ అనేది ఆగి వెంటనే తీసి వంకాయలు మాడిపోకుండా ఇప్పుడు ఆ వంకాయల్ని వేరే వైపుకి తిప్పుదాం. వంకాయలు విరిగిపోకుండా చూసుకుందాం. వంకాయలు విరిగిపోతే బాగోదు కాబట్టి నీట్గా ఒక చిన్న స్పూన్ పెట్టుకొని మంచిగా రొటేట్ చేసుకుందాం విరిగిపోకుండా. ఇదే రిపీటెడ్గా వంకాయ అనేది బాగా మనకి ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. అలానే మాడిపోకూడదు, అలానే ఫ్రై అవ్వకుండా తీసేయకూడదు. ఇలా వంకాయ అనేది ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోండి. ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చిని చీలికల్లా చీరుకొని అందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు అనేదాన్ని యాడ్ చేసుకుందాం. అలాగే మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ అనేదాన్ని వేసేసుకుందాం మొత్తం. ఇలా వంకాయలన్నీ వేగిన తర్వాత ఈ పేస్ట్ అనేదాన్ని వేసేసుకొని మనకి తగినంత కారం, గరం మసాలా వేసుకునే వాళ్ళు గరం మసాలా వేసుకోవచ్చు, చికెన్ మసాలా వేసుకుని చికెన్ మసాలా వేసుకోవచ్చు, ఏదైనా మసాలా యాడ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన మసాలా. నేనైతే గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను 1 స్పూను. తర్వాత కొంచెం చిటికెడు పసుపు అనేదాన్ని యాడ్ చేసుకుందాం. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత వంకాయ అనేది విరిగిపోకుండా స్లోగా కలపాలి.
ఇలా వంకాయ కర్రీ అనేది కూడా మాది బాగా ఆయిల్లో వేగిన తర్వాత గ్రేవీ అంతా కూడా ఇలా వేగిన తర్వాత బాగా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఒక 2 మినిట్స్కి 3 మినిట్స్కి కొంచెం లో ఫ్లేమ్లోనే కాబట్టి మాడిపోదు కర్రీ. సో కొంచెం చూసుకుంటూ మనం కలుపుకుంటూ ఉండాలి. ఇలా మనం బాగా కలిపిన తర్వాత వంకాయ అంతా వేగిపోయింది, మన గ్రేవీ మసాలా అంతా కూడా బాగా వేగింది అన్నప్పుడు కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత కొంచెంసేపు బాయిల్ చేసుకుందాం. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అనేది బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనకి వంకాయ అనేది వేగిపోయింది, ఫ్రై అయిపోయింది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇలా మనకి ఆయిల్ అనేది పైకి వచ్చిందంటే కనుక మొత్తం మన కర్రీ అయిపోయినట్టే. మీకు ఎంత గ్రేవీ కావాలనేది మీరు చూసుకొని తగినంత గ్రేవీ ఉంచుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసే ముందు కొంచెం కొత్తిమీర అలా పైపైన జిమ్ముకోండి. ఇలా వేడివేడిగా వంకాయ కర్రీని తీసుకొని మంచిగా వేడిగా అన్నం ప్లేట్లోకి తీసుకొని అందులో వంకాయ కూర వేసుకొని తింటే ఉంటుంది సుమి. ఆ టేస్ట్ చెప్తే సరిపోదు. ఒకసారి మీరు కూడా ట్రై చేసేసి టేస్ట్ చూసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు దాకా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.